హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా క్రియేషన్స్. ఇక ఈ రోజు స్టోరీ ఏమిటో చూడండి. ఒక అడవికి సింహం రాజుగా ఉండగా దాని దగ్గర మంత్రిగా ఒక పులి ఉండేది. ఆ పులి దాని అనుచరుడు నక్క కలిసి సింహానికి తెలియకుండా అడవిలోని జంతువులన్నింటినీ వరుసబెట్టి చంపుతుండేవి. అవి రెండూ పథకం ప్రకారం అన్ని జంతువులను చంపుతుండేవి. ఈసారి అవి కుందేళ్లు, దుప్పి, జింకల జాతిని చంపాలని నిర్ణయించుకుంటాయి. వాటి పథకం ప్రకారం నక్క జంతువుల దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పి పులి దగ్గరకు తీసుకువెళ్లగానే పులి వాటిని చంపేసేది. తర్వాత పులి తినగా మిగిలిన జంతువులను నక్క తినేది. ఒకరోజు ఎప్పటిలాగానే నక్క ఒక దుప్పి దగ్గరికి వచ్చి, ఆహా దుప్పి, నీ కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి. నా స్నేహితులకు నీ కొమ్ముల గురించి, వాటి అందం గురించి చెప్తే అస్సలు నమ్మటం లేదు. అందుకే నిన్ను వాళ్ళ దగ్గరకు తీసుకువచ్చి చూపిస్తానని చెప్పాను. నువ్వు నాతో వచ్చావంటే వాళ్ళందరికీ నీ కొమ్ములు చూపించి నువ్వు వాళ్ళ దగ్గర గొప్పదానిగా నిలవచ్చు అని నక్క పొగడగానే దుప్పి నిజమేననుకుని నక్క వెంట వెళ్తుంది. నక్క నేరుగా దుప్పిని పులి దగ్గరికి తీసుకువెళ్లగానే పులి వెంటనే దుప్పిని చంపేస్తుంది. అలా రోజు ఒక్కొక్కరు మాయమవుతుండటంతో మిగిలిన జంతువులు కలవరపడుతుంటాయి. ఒకరోజు నక్క మళ్లీ కుందేలు దగ్గరికి వచ్చి అలాగే మాయమాటలు చెప్పి కుందేలును తీసుకువెళ్తుండటం ఒక దుప్పి చూస్తుంది. కాని నక్క ఇదేమీ గమనించకుండా కుందేలును తీసుకుని పులి దగ్గరికి వస్తుంది. దుప్పి నక్కను అనుసరిస్తూ వచ్చి దూరంగా గుహపైకి ఎక్కి ఏం జరుగుతుందోనని గమనిస్తూ ఉంటుంది. నక్క ఎప్పట్లాగానే కుందేలును తీసుకురాగానే పులి కుందేలును చంపేస్తుంది. ఇదంతా చూసిన దుప్పికి ఇన్ని రోజుల నుండి తమ స్నేహితులైన జంతువులన్నీ ఎలా మాయమవుతున్నాయో అర్థమవుతుంది. ఎలాగైనా పులికి నక్కకు తగిన శిక్ష పడేలాగా చెయ్యాలని దుప్పి అనుకుంటుంది. మరుసటి రోజు నక్క దుప్పి దగ్గరకు వచ్చి, నీ స్నేహితులు చాలా మంది ఈ మధ్యన కనిపించకుండా మాయమైపోతున్నారని మా మంత్రి పులిరాజుకు తెలిసింది. కాబట్టి నీతో మాట్లాడాలని మంత్రి అనుకుంటున్నాడు. నిన్ను తన దగ్గరకు తీసుకురమ్మని నన్ను పంపించాడు. వెళదాం పద అని అనగానే అప్పుడు దుప్పి, అడవిలోని జంతువులకు ఏదైనా ప్రమాదం జరిగితే చూసుకోవాల్సిన బాధ్యత అడవికి రాజైన సింహానిది, అలాగే మంత్రిది. అందుకే అవసరమైతే నీ మంత్రిని నా దగ్గరకు వచ్చి మాట్లాడమను, నేను మాత్రం రాను అని పొగరుగా సమాధానం చెప్తుంది. నీకెంత ధైర్యం? మహారాజు గురించి, మంత్రి గురించి అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావా? నీ సంగతి మా మంత్రి పులిరాజుతో చెప్తాను అని నక్క పులి దగ్గరికి వచ్చి దుప్పి మాట్లాడిన దానికి ఇంకా కొంత కల్పించి పులికి చెప్తుంది. దాంతో పులి ఆ దుప్పికి ఎంత ధైర్యం అలా మాట్లాడడానికి, పద దాని సంగతి చెబుదామని దుప్పి ఉన్న చోటుకు వచ్చేసరికి అక్కడ వాటికి ఎవరూ కనిపించరు. ఏంటి, ఇక్కడ ఎవరు లేరు కదా అని పులి నక్కను అడగగానే, ఆ దుప్పి ఇక్కడే మంత్రి గారు ఇందాక నాతో మాట్లాడింది అని నక్క అంటుండగానే వాటికి కొద్ది దూరంలో ఉన్న చెట్ల పొదల్లో నుండి కొన్ని మాటలు వినపడతాయి. ఆ నక్క రోజు జంతువులను పులి దగ్గరకు తీసుకువెళ్లినట్లే ఈ రోజు ఆ పులిని మన దగ్గరకు తీసుకువస్తుంది. ఈ రోజు మనందరం కలిసి ఆ పులి మాంసంతో విందు చేసుకోవాల్సింది. ఇదిగో మీకందరికీ ఇప్పుడే చెబుతున్నాను, దాని గుండెకాయ మాత్రం నాదే అని గంభీరంగా మాటలు వినపడేసరికి పులి చెట్ల వెనకాల ఏవో పెద్ద జంతువులు ఉన్నాయి, వాటి కోసం నక్క తనని ఇక్కడికి తీసుకువచ్చిందని అనుకుని నన్నే మోసం చేస్తావా అని నక్క మీదకు దూకి చంపేస్తుంది. దూరం నుండి ఇదంతా చూసిన సింహం పులి దగ్గరికి వచ్చి, ఇన్ని రోజుల నుండి మీరిద్దరూ జంతువుల పట్ల చేసిందంతా నాకు తెలిసింది. మీలాంటి వాళ్ళు బ్రతకటానికి వీల్లేదు అని పులి మీదకు దూకి దాన్ని చంపేస్తుంది. ఆ తర్వాత జంతువులన్నీ దుప్పి తెలివికి మెచ్చుకుని ఆ నక్క పులి బారి నుండి తమను రక్షించినందుకు కృతజ్ఞతలు చెబుతాయి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.